హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నోరూరించే చింతకాయ చింతొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చింతొక్కు పచ్చడి 5-6 రోజులు బయట నిల్వ ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే 8-10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ చింతొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దానికోసం 1 కప్పు చింతొక్కును తీసుకోవాలి. ఈ చింతొక్కు అనేది నార్మల్గా చింతకాయ, పసుపు, ఉప్పు దంచి మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ చింతొక్కును ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. ఇప్పుడు మరోపక్క ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ పల్లీలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కారాన్ని బట్టి పచ్చిమిర్చీలను తుంచి తీసుకుందాం. ఎందుకంటే ఇలా తుంచి తీసుకోకపోతే వేయించేటప్పుడు చిటపటలాడుతూ మొహం పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్యాన్లో వేసి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కాసేపు చల్లార్చిన తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసి ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లను వేసి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకబరకగానే గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చీలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతొక్కు పచ్చడిని వేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా పుల్లగా ఉన్న చింతొక్కు చింతకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.